ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. అయోధ్య విషయంలో బ్రహ్మంగారు చెప్పిన షాకింగ్ నిజాలు, నిజమైన కాలజ్ఞానం. ఏం జరిగిందో చూస్తే మీరు అస్సలు నమ్మలేరు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాల గురించి ఊహించి ముందుగానే రాశారు. అటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అయోధ్య విషయంలో కూడా బ్రహ్మంగారు చెప్పిన చాలా నిజాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కాలజ్ఞానం అంటే భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే ఊహించి చెప్పటం. భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? వ్యక్తిగతంగా ఆయన ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి? అలాగే కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి? ముఖ్యంగా అయోధ్య విషయంలో బ్రహ్మంగారు చెప్పిన షాకింగ్ నిజాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని కాలజ్ఞానంలో వివరించారు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులు ఎవరూ కూడా వెళ్లలేదు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు. ఇప్పటి వారికి తెలియదు కాని 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు కనిపించటం లేదు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు మనం ఇప్పటి వరకు ఎన్నో చూశాం. అలాగే ప్రస్తుత కాలంలో కూడా ఎన్నో చూస్తూ ఉన్నాం. వేసల వల్ల ప్రజలు భయంకర రోగాలకి గురవుతున్నారు. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొన్ని వ్యాధులు కూడా ప్రజలను బలితీసుకుంటున్నాయి. వాటికి మందు అనేది లేదు. ఇటువంటి వ్యాధులు వచ్చిన వారు మరణించక తప్పటం లేదు. అక్రమ సంబంధాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగి హత్యలకు కూడా దారితీస్తున్నాయి. అలాగే ఇప్పుడు అయోధ్య విషయంలో కూడా బ్రహ్మంగారు చెప్పిన షాకింగ్ నిజాలు జరుగుతున్నాయి అనే వార్త మనం వింటూ ఉన్నాం. అంటే అయోధ్య విషయంలో కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయని మనం ఇప్పటి వరకు ఎన్నో వార్తలు విన్నాం. అవి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్లు ఎన్నో రకాల వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒకేసారి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో వానరులు వచ్చాయని, అంటే వేల సంఖ్యలో వానర గుంపు అయోధ్యలో రామమందిర నిర్మాణ సమయంలో కనిపించిందని, వానరులు అంటే హనుమంతుడి సైన్యం. శ్రీరామచంద్రమూర్తుల వారికి హనుమాన్ని మించిన భక్తుడు మరొకరు లేరనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ విధంగా అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న సమయంలో వందలాది సంఖ్యలో వానర సైన్యం విచ్చేసింది. అంటే ఆ శ్రీరామచంద్రమూర్తుల వారిని దర్శించుకునేందుకు హనుమంతుడి సైన్యమైన వానరులు ఈ విధంగా శ్రీరాముని దర్శనార్థం వచ్చినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి విషయాలన్నీ కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్టు మనం ఎన్నో రకాల వార్తలు చూస్తూ ఉన్నాం. అలాగే ఒకేసారి వందలాది పాములు ఒకేసారి రామమందిర నిర్మాణ సమయంలో వచ్చాయి. అంటే రామమందిర నిర్మాణం అనేది వందల సంవత్సరాలుగా ప్రతి ఒక్క హిందువు ఎదురు చూస్తున్న కళ. ఆ కళ ఇప్పుడు నిజం కాబోతుంది. అంటే ఈ విధంగా మనుష్యులు మాత్రమే కాకుండా అనేక రకాల ప్రాణులు సైతం రామమందిర నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నాయని, ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునేందుకు మనుషులు మాత్రమే కాకుండా వివిధ రకాల జీవాలు కూడా రామమందిర నిర్మాణం జరిగే చోటికి వస్తున్నాయని మనకు తెలుస్తుంది. అలాగే ఒకేసారి వందలాది రాబందులు కూడా ఈ రామమందిర నిర్మాణ సమయంలో అక్కడికి వచ్చినట్లు మనం వార్తలు వింటూ ఉన్నాం. అంటే ఈ విధంగా ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునేందుకు, ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదాలు పొందుకునేందుకు
కేవలం మనుషులు మాత్రమే కాదు, మూగ జీవాలు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాయనే ఆసక్తికరమైన విషయం తెలిసి భక్తులంతా కూడా ఎంతో ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి వింత సంఘటనలు ఈ విధంగా జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే వివరించినట్లుగా మనం చూస్తున్నాం. శ్రీరాముడు పుట్టిన అయోధ్యలో నూతన రామమందిర నిర్మాణం కోసం 2 శాలిగ్రామ రాళ్లు అయోధ్యకు చేరుకున్నాయి. దాదాపు 100 సంవత్సరాల తర్వాత రామజన్మభూమిలో మరోసారి పండగ వాతావరణం మొదలైంది. ప్రస్తుతం అక్కడి ప్రాంతమంతా కూడా రామనామంతో మార్మోగిపోతుంది. ఎందుకంటే సీతారాముల విగ్రహాల తయారీ కోసం నేపాల్ నుంచి శాలిగ్రామ శిల పవిత్ర రాళ్లను తీసుకొచ్చారు. ఇటీవలే ఈ శాలిగ్రామ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి. వాటికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అయోధ్యలో రామమందిరం 2.77 ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో, ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఒక్కో అంతస్తు 20 అడుగులతో మొదటి అంతస్తులో 160, రెండవ అంతస్తులో 74 స్తంభాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మందిరానికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది. మందిరంలో 5 మండపాలు ఉన్నాయి. నృత్య మండపం, రంగమండపం, సభామండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు. ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. మందిరానికి తూర్పువైపు సింహద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలికి వెళ్లాలి. మందిరంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు మరియు లిఫ్టులు కూడా ఉన్నాయి. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించబడింది. మందిరంలోని 4 మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలు కూడా ఉన్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుడి గుడి ఉన్నాయి. మందిర సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి కూడా ఉంది. శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్లో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్రాజ్, శబరిమాత, దేవి అహల్య మందిరాలు ఉన్నాయి. మందిరంలో ఎక్కడా కూడా ఇనుము వాడలేదు. మందిరం యొక్క పునాది 14 మీటర్ల మందపాటి ఆర్సీసీతో నిర్మించబడింది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ అయోధ్యలో రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తయినట్లే. జనవరి 22వ తేదీన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం కూడా జరగబోతుంది. శ్రీరాముడి జన్మస్థానమైన అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న సమయంలో ఎటువంటి వింతలు జరుగుతున్నాయి, ముఖ్యంగా అటువంటి వింతలు జరుగుతాయని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్లు ఏ సంఘటనలు ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే అయోధ్య రామమందిరం యొక్క విశిష్టత ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.